సహాయం మనం నోట్లతోనే కాదు, నోరుతో కూడా చేయొచ్చు. మనం 3 పూట్ల తినాలి అంటే రైతన్న సహాయం చేయాలి. మనం హాయిగా పనుకోవాలి అంటే సైనికుడు సహాయం చేయాలి. అంత గొప్ప సహాయం మా నలుగురికి ఈరోజు అందిందో లేదో ఈ చిత్రం ద్వారా చూద్దాం. మామ దారి తప్పినారే రే మామ రే. దారి తప్పినారే మామ రే, ఎట్లా పోవాలో తెలియదు రే. సరే ఎవరన్నా అడగదాం పదరా, తెలిసిన వాళ్ళని. ఇప్పుడు ఏం చేస్తాం, పదం మాండ్రా, ఏదో దారి ఎవరో ఒకడు వస్తారు. అలా ఎవరైనా సహాయం చేస్తారు అన్న చిన్న ఆశతో మేము నలుగురం బయలుదేరాం. తిన్నావా బంగారం? అక్కడ ఎవరో ఉన్నారా? తిరుపతికి ఎలా వెళ్ళాలి? తిరుపతి తిరుపతి मालूम, मुझे मालूम नहीं. जा जा. हेलो वो तिरुपति के अलावा तिरुपति तिरुपति क्यों क्या मैं मालूम नहीं. तू जा. ఓ తిరుపతి బో, తిరుపతి తిరుపతి. तेलुगु में बात करता हूँ. तू जा ब्रो जा. तिरुपति तिरुपति के अलावा क्या तिरुपति मुझे मालूम नहीं. तू जा. ఏం తిన్నాడు ఈడు? क्या बोल बेबी. ప్రేమమాయలో పడిన అతనికి మాకు సహాయం చేయాలనే ఆలోచన రాలేదు. ఏం చేయాలో తెలియక మా మార్గాన్ని మళ్ళీ కొనసాగించాము. అడదాం బాండ్రా, ఇట్లా అట్లా అడదాం. What man? What is this? తిరుపతికి ఎలా వెళ్ళాలి? What man? What is striking? Just move it. ఇంగ్లీష్లో మాట్లాడల్లా, దర్జాగా బతకల్లా అనే మాయలో పడిన ఇతనికి మాకు సహాయం చేయాలనే ఆలోచన రాలేదు. దాంతో మా మార్గం మళ్ళీ అయోమయంలో పడింది. వాడేమో అట్టు వెళ్ళిపోయి, వీడేమో ఇట్టు వెళ్ళిపోయి, మూడు మెట్రో అయిపోతుంది. ఏం పరిస్థితి అని ఏం చేయలేం. ఎవరు ఉన్నారు? పరిగి పరిగి. తిరుపతికి ఎలా వెళ్ళాలి? మాటలు రావంట్రా. మాటలు రావు. లెఫ్ట్ సర్కిల్ వస్తుంది. సెకండ్ లెఫ్ట్ పోవాలా, అక్కడ గుడి ఉంటుంది. అది లెఫ్ట్ పోయి సర్కిల్ వస్తుందంట. సర్కిల్ దగ్గర గుడి ఉంటుంది. సాయం. నోరు లేకున్నా ఇతను చేసిన సాయం రామాయణంలో రాముడికి ఆంజనేయుడు చేసినటువంటిది, మహాభారతంలో పాండవులకి శ్రీకృష్ణుడు చేసినటువంటిది. సహాయానికి చిన్న పెద్ద ఉండదు. సహాయం సహాయం అంతే. నోరున్న సాయం చెప్పలేని ఇతని మాటల కన్నా, ఇంగ్లీష్ భాష మాట్లాడగల ఇతని మాటల కన్నా, నోరు లేకున్నా ఇతను చేసిన సాయం ఎంతో మిన్న. ఈ అంధకార ప్రపంచంలో మీరు కూడా సాయం చేస్తారు అని ఆశిస్తూ